చూడండి, ఇది రెండో కారు నాటు స్టార్ట్ అయింది. చాలా రోజుల నుంచి నాటు జరుగుతూనే ఉంది. ఈరోజు డేటు 2025 6వ నెల 23వ తేదీ. చూడండి, ఈరోజు మన ఊరు వాళ్ళే వీళ్ళందరూ నాటేయడానికి వచ్చారు. చూడండి ఎంత చక్కగా నాటుతున్నారు. వాళ్ళ మేస్త్రి అరుణమ్మ. చూడండి వాళ్ళు చూడ మధ్యలో నాడుతుండ్రు. ఒకసారి చెప్పు. ఓకే, అందరూ పడుతుంది. ఇందాకే చెప్పేసిన. చూడు ఎంత సన్నగా ఉందో. ఎవరన్నా చూడండి, అందరూ వచ్చారు. చూడండి, చాలా అద్భుతంగా నాటుతున్నారు నారు. చూడండి, టక 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 నాటేస్తున్నారు. ఒక చేత్తో నారు పట్టుకొని ఒక చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటా చాలా చక్కగా. ఇదంతా అరుణ ముఠా. ఇది వీళ్ళందరూ అరుణ ముఠాలో వాళ్ళు. టైగర్ ముఠా. గోడు మాధవరెడ్డి. ఇది అరుణ ముఠా. ఇక్కడ మొత్తం 40 మంది అయితే వీళ్ళు ఒక్క రోజుకి 6 ఎకరాలు 7 ఎకరాలు నాటుతారంట ఒక రోజుకి. రెండో కారుకి నీళ్ళు వదిలారు. నీళ్లు ఫస్ట్లో చాలా స్పీడ్గా వచ్చాయి, కానీ ఇప్పుడు తగ్గిపోయాయి నీళ్లు. ఈత కొట్టడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రవాహం. ఇప్పుడు ఈ కాలువకి లెఫ్ట్ రైట్ అంతకుముందు ముళ్ళ చెట్లు మొత్తం దట్టంగా ఉండేవి. ఇప్పుడు ఏ విధంగా ఒక్కటి కూడా కనపడట్లేదు. వేప చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. చాలా క్లీన్గా ఉంది కాలువ, చాలా ఎక్సలెంట్గా ఉంది. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి కాలువని క్లీన్ చేసినందుకు. చూడండి, అది బ్రిడ్జ్. అది చూడండి ఎంత అందంగా ఉందో కాలువ గట్టు. ఇప్పుడు స్విమ్మింగ్ చేసే ఏరియా కూడా చూపిస్తాను. రోజు నేను వెళ్తాను స్విమ్మింగ్కి. చూడండి, ఇవన్నీ తూర్పు సైడ్ పొలాలు. తూర్పు సైడ్ ఈ కట్ట మీద చెట్లు చూడండి, బాగున్నాయి. నీడకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఒక్క వేప చెట్టు కానీ ఏది నీడకి ఏమీ లేదు ఎండాకాలంలో. సౌండ్ వచ్చినా అది బ్రహ్మాండంగా. రా అది ఎరగాల బ్రిడ్జ్. ఇది అక్కడ నుంచి బర్రెలు ఊర్లో నుంచి కొంతమంది బర్రెలు ఈ విధంగా కాలవకుండా అటు వెళ్ళిపోతాయి ఆ చాలా మీదకి. ఈ రోడ్డు అయితే చిన్నగాక హైవేలో కలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇదంతా స్విమ్మింగ్ ఏరియా. చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడ దిగడానికి కూడా ఏమి పెద్ద ప్రాబ్లమే లేదు.
ఇక్కడికి వచ్చి హాయిగా ఎంతసేపు అయినా ఈత కొట్టుకోవచ్చు. పెద్ద లోతు కూడా లేదు. ఇంకొక మొత్తం ఒక 40 అడుగులు 60 అడుగుల దాకా ఇక్కడ ఏరియాని మనం ఉపయోగించుకోవచ్చు స్విమ్మింగ్కి. చాలా చక్కగా ఉంటుంది. కింద కూడా ఏరియా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. పెద్ద పెద్ద బండలు అలాంటివి ఏమీ ఉండవు. రోజు బర్రెలు కూడా ఇదో ఈ విధంగా ఈ యొక్క పాతుకుండా దిగేసి ఆడ లోపల అవి కూడా స్విమ్మింగ్ చేసి మళ్ళీ పైకి ఎక్కుతాయి. అక్కడ చూపించే ఆ గట్టు పైకి ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాయి రోజు. ఇక చూడండి బర్రెలు వస్తూ ఉన్నాయి మన మాటల్లోనే. చూడండి స్లోగా దిగుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి దప్పిక అవుతుంది కాబట్టి మన కాలువలో నీళ్లు తాగి కొంచెం ఈత కొట్టి వెళ్ళిపోతాయి. చూడండి హాయిగా కమ్మగా నీళ్ళలో ఈత కొడుతున్నాయి. వాటికి తగ్గలోతాయి కాబట్టి హ్యాపీగా ఈత కొట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు.